మెగా నైట్ టీవీ వారికి అభినందనలు. నా పేరు బాసం శేషగిరిరావు. ఏఐసిసి భారతి స్టేడియం వర్క్ సెషన్లో గతంలో ప్రెసిడెంట్గా బాధ్యత నిర్వహించున్నాను. ఇప్పుడు ఈరోజు మెగా నైట్ టీవీ వాళ్ళు రాజధాని గురించి మీ అభిప్రాయం చెప్పని మా ముందుకు వచ్చారు. చాలా సంతోషం. రాజధాని అనేది ఇప్పుడు గత 10 సంవత్సరాల క్రితమే దాన్ని అమరావతి అని పేరు పెట్టి చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ 2019-24 మధ్య టీడీపీ గవర్నమెంట్ పోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక రాజధాని అనేదాన్ని పక్కన పెట్టడం కాకుండా అది అడివని శ్మశానం అని ఎన్నో రకాలుగా పలు రకాల వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాన్ని పక్కన పడేశారు. అలాగే పెద్ద నేషనల్ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ని కూడా వీళ్ళు దాని గురించి పట్టించుకోకుండా పక్కన పడేసేసి వాళ్ళేదో 3 రాజధానులని 3 ముక్కలాట ఆడిన సంగతి మనం దాదాపు 5-6 సంవత్సరాలు చూస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి మళ్ళీ అమరావతిని చట్టబద్ధత చేసి మొన్న కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో వీళ్ళ బిల్లు ప్రవేశపెట్టి దీనికి ఇంకా ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఇంకా మార్చేదానికి అవకాశం లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ అధికారాలన్నీ కేంద్రం చేతిలో ఉండేటట్టుగా చేసి ఒక మంచి చట్టబద్ధత తీసుకొచ్చారు. చాలా సంతోషం. దానికి మొత్తం 8 కోట్ల జనాభా కూడా హర్షించారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ మేము మార్చడానికి మాకేం పెద్ద కష్టమైన పనేం కాదు. అది కాకుండా ప్రస్తుతం దానికి అమరావతి కాకుండా మావిగన్న అంటే అసలు ఏందనేది కూడా జనాలకి ఎవరికి అర్థం కావటం లేదు. ఆ పేరు అంటేనే అందరూ చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. ఆ పేరు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా గుర్తుకొచ్చిందో ఏమో మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మావిగన్న అంటే అదేదన్నా ఆయన ఒక పేరు సెలెక్ట్ చేసినప్పుడు మంచిది 10 మంది హర్షించే విధంగా చేసినా అది సంతోషంగా ఉన్నది. అలా కాకుండా మావిగన్న పెట్టి కొంచెం దాదాపుగా ఈ మీడియా కానీ పేపర్లన్నీ చూస్తుంటే అది నవ్వుల పాలుగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చట్టబద్ధత స్ట్రాంగ్గా చేసుకొచ్చారు. ఇంకా ఎవరు వచ్చినా దాన్ని మార్చే అవకాశం లేకుండా చేశారు. చాలా సంతోషం. ఇది అట్నే ఉండాలని ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మొత్తం భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. చాలా సంతోషం. ఒకసారి మెగా నైట్ టీవీ వారికి మరొకసారి అభినందనలు.